అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. ప్రతి ఒక్కరు మన తమ్ముళ్ళని అయితే చూసి అయితే వచ్చుంటారు. ఈ వీడియో అయితే తిరుపతి నుంచి మనం తిరువణామలైకి వెళ్ళేదైతే మనం ఈ వీడియో మొత్తం పోస్ట్ చేస్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత దర్శనం ఎలా అయింది అండ్ ఎంత సోపెట్లో అయింది, గిరివలం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు అయితే ఫుల్గా అయితే అర్థమవుతుంది. మేమైతే ఫస్ట్ అయితే టికెట్ తీసుకుని వెళ్ళిపోయాము. ఫస్ట్ లో రెండు ట్రైన్లు అయితే ఉంది. ముందు ట్రైన్ అయితే ఇదైతే మనకి విల్లుపురం దాకా వెళ్తుంది. విల్లుపురం ఇంట్రాసిటీ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇదైతే 13 కోచ్లతో అయితే మనకైతే ఓన్లీ జనరల్ మాత్రమే ఉంటుంది. అండ్ లగేజ్ అయితే ఉంటుంది, 2 లగేజ్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. మళ్ళీ మధ్యలో 13 కోచ్లు జనరల్ మాత్రమే, ఓన్లీ జనరల్ మాత్రమే ఉంటుంది. మీరు దీన్ని బుక్ చేసుకుంటే 80 రూపీస్ పర్ హెడ్ అయితే కట్టాల్సి వస్తుంది. 200 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అవుతుంది. మనం ఈ జర్నీలో అయితే చాలా మంది ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మాత్రమే మీకైతే కనబడతారు. ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఇప్పుడైతే అక్క దర్శనానికి అయితే వీళ్ళు మాత్రమే ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా మంది అయితే వెళ్తున్నారు. మనకైతే ఈ 13 కోచ్లు ఉంటాయని చెప్పాను కదా, 13 కోచ్లు ఫుల్ అయిపోతుంది. తిరుపతిలోనే ఫుల్ అయిపోయి నిల్చుకొని వెళ్తుంటారు. ప్రతి స్టేషన్లో మీకైతే చూపించుంటాను. అండ్ చాలా స్టేషన్స్లో ఎవరైతే మనకైతే దిగరో అండ్ ఎక్కే వాళ్ళే ఉంటారు, కానీ దిగే వాళ్ళు అయితే చాలా అంటే చాలా తక్కువ. మనకైతే సీట్లు దొరకడం చాలా కష్టం. మనకైతే తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఈ ట్రైన్ మనం అయితే ఎక్కాల్సిందే. ట్రైన్ లో అయితే ఫుల్ జనాలు అయితే మనం అయితే ఉన్నారు. అన్ని అన్రిజర్వ్డ్ క్యారెక్టరే, కానీ ఇంత ఫుల్ గా అయితే ఉన్నారు. చాలా అంటే చాలా ఇంకా వస్తానే ఉన్నారు. మన ట్రైన్ అయితే 140కి అయితే బయలుదేరుతుంది. మనం అయితే ఇప్పుడైతే తిరుపతి నుంచి అయితే మనం అయితే ట్రైన్ అయితే లీవ్ అవుతుంది. ఇదైతే విల్లుపురం దాకా వెళ్తుంది. ఓన్లీ 13 కోచ్లతో ఓన్లీ అన్రిజర్వ్ మాత్రమే అయితే ఈ ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. దగ్గర దగ్గర 4.5 hours ఏమో జర్నీ అయితే చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి మన పక్కన అయితే ఇంట్రాసిటీ సేమ్ ఇదే లాంటిది కోయంబత్తూరు దాకా అయితే వెళ్తుంది తిరుపతి నుంచి. చూడండి స్టార్ట్ అయింది. 140 అవుతుంది టైము. మనం వెళ్లే లోపల 6:30 అయితే అయిపోతుంది. ఏం స్టాప్ అయిపోయింది. ఇప్పుడైతే బయలుదేరింది. 140 అవుతుంది టైం అయితే. మనకైతే పర్ హెడ్ అయితే 80 రూపీస్ అయితే వచ్చింది. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి 340 అయితే మనమైతే టికెట్ అయితే బుక్ చేసుకునేసాము. ఇదైతే అన్రిజర్వ్డ్ కోచ్, 13 కోచ్లు అయితే ఉంది. ఇది మన తిరుపతి నుంచి దగ్గర దగ్గర విల్లుపురం వరకు అయితే మనకైతే ట్రావెల్ చేస్తున్నాము. చూడండి మనం ట్రైన్ అయితే పోతాం. తిరుపతి నుంచి అయితే మనం అయితే లీవ్ అవుతున్నాము. తిరుపతి లీవ్ అవుతున్నాము. అయితే మన తిరుపతి నుంచి విల్లుపురం వరకు అయితే వెళ్తుంది. మేమైతే ఇప్పుడైతే ఈ ట్రైన్ అయితే 140కి అయితే బయలుదేరేసింది. చూడండి తిరుపతి, చంద్రగిరి, పాకాల, చిత్తూరు, రామాపురము, కాట్పాడి, వేలూరు ఇకైతే అర్ని, పోలూరు, మళ్ళీ తిరువణామలై మనదైతే అది స్టాపింగ్. ఇదైతే ట్రైన్ అయితే విల్లుపురం వరకు అయితే లాస్ట్ వరకు వెళ్తుంది. మన టికెట్ అయితే జస్ట్ 80 రూపీస్కి అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. దాదాపు 4 hours అయితే జర్నీలో అయితే మనం అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మంది జనాలు నిల్చుకొని వెళ్తున్నారు. చూడండి కొంతమంది అయితే ఆ లగేజ్ కౌంటర్ పైన అయితే ఎక్కి పడుకునేశారు. ఇంకా మనం అయితే దగ్గర దగ్గర చంద్రగిరికి అయితే నెక్స్ట్ ఫస్ట్ స్టాపింగ్ అయితే మనకి చంద్రగిరి వచ్చేస్తుంది. ఈ చంద్రగిరిలో మనకి మొత్తం ఎంత ఒక 7 to 8 స్టాపింగ్స్ మాత్రమే వస్తుంది. దీంతో ఫస్ట్ స్టాపింగ్ మనకి చంద్రగిరిలో ఎక్కే వాళ్ళు కూడా చాలా అంటే చాలా తక్కువ. ఎక్కే వాళ్ళే ఉన్నారు, కానీ దిగే వాళ్ళు ఎవరు లేరు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా అంతమంది ఎందుకు అంతమంది వెళ్తున్నారో తెలియదు. కోటేశ్వరరావు ఎప్పుడు ప్రవచనాలు చెప్పడం స్టార్ట్ చేశారో అరుణాచలేశ్వర స్వామి గురించి ఎప్పుడు చెప్పడం స్టార్ట్ చేసిన అప్పటి నుంచి చాలా అంటే చాలా మంది అయితే స్వామిని అయితే దర్శించుకోవడం కోసం వెళ్తున్నారు. మీరు స్వామిని దర్శించుకోవాలంటే మండే అండ్ సాటర్డే, సండే అండ్ పౌర్ణమి రోజు మాత్రం పిల్లలతో అయితే అస్సలు వెళ్ళొద్దండి. ఫ్యామిలీ అంటే చాలా స్ట్రగుల్ అవుతారా మీరు. మిగతా టైంలో కొంచెం రష్ తగ్గుతుందని చెప్తున్నారు. సో ఆ టైంలో మీరు వెళ్ళండి. ఎందుకంటే దర్శనం చేసుకోవడానికి మీరు లోపల వెళ్ళిన తర్వాత అయినా కూడా
4 హవర్స్ పడుతుంది మీకు దర్శనం చేసుకోవడానికి. మాకు దర్శనం చేసి నాకైతే మేము గేట్ నుంచి రాజగోపురం లోపల ఎంటర్ అయిన తర్వాత మాకు 4 గంటలు పట్టింది. ఆ 4 గంటలు మీరు నిల్చుకొనే ఉండాలి. నెక్స్ట్ అయితే ఈ జంక్షన్ పాకాల జంక్షన్ అయితే వచ్చేసింది. ఈ పాకాలలో గూడా చాలా వరకు దిగేవాళ్ళు ఎవరు లేరు. అండ్ ఎక్కేవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇది ఫస్ట్ తిరుపతి నుంచి ఒక 40 కిలోమీటర్సే కాబట్టి సో, ఎక్కేవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎక్కేసారు చాలా వరకు. ఇంకా అన్ని స్టేషన్‌లు చాలా సేపు అంతే వేయడు ట్రైన్ అయితే. కాట్పాడి జంక్షన్‌లో మాత్రమే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వేస్తాడు. వచ్చేటప్పుడు కూడా సేమ్ అంతే అన్నమాట. సేమ్ ఇదే ట్రైను మనకి వచ్చేటప్పుడు కూడా వస్తుంది. కానీ అది మార్నింగ్ వస్తుంది. ఒక 6:40కి ఏమో వస్తుంది. 6:40 టు మనం 11:30కి తిరుపతికి వచ్చేస్తాము. 11:30కి వచ్చిన తర్వాత ఇదే ట్రైనే మనకి 1:40కి మళ్ళీ బయలుదేరి అక్కడ 6:30కి వెళ్తుంది. ఇదొచ్చి విల్లుపురం దాకా వెళ్తుంది. మనమైతే సో, అరుణాచలం ముందు 3 స్టాపింగ్ ముందే అయితే మనమైతే దిగేస్తాము. చూడండి చాలామంది పైకైతే ఎక్కి కూర్చునేసినారు. ఇంకా వెళ్ళే దారిలో అంతా మొత్తం చెట్లే ఉంటుంది. ఒక చోటైతే మాకు నెమలి కూడా కనిపించింది. అరుస్తూ ఉండింది. నెమలైతే బాగా విచ్చుకొని చాలా అందంగా చూపించింది. మొత్తం వెళ్ళే దారంతా అడవే అనుకుంటాను. అంటే అంత ప్రశాంతంగా, అంత చల్లగా ఉండింది క్లైమేట్ కూడా. ఇంకా ట్రావెల్ చేయాలనే అనిపించింది. అంటే బస్సులో ట్రావెల్ చేసి మీరు టైర్డ్ అయిపోతారు నిజంగా. చాలామంది బస్సులో అయితే చాలామంది ట్రావెల్ చేసి నాకు తెలిసినంత వరకు రిస్కే. 200 కిలోమీటర్స్ బస్సులో అంటే అది ఊగుతూ, తిరుగుతూ, అరుచుకుంటూ ట్రాఫిక్ ఈ నాయిస్ అంతా వింటా ఉంటే నాకైతే నార్మల్‌గా అయితే పర్సనల్‌గా అయితే హెడేక్ అయితే వచ్చేసింది. మీకైతే ఓకే అయితే ఓకే. అదైతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఈ నెక్స్ట్ స్టాపింగ్ అయితే వచ్చేసింది చూడండి. మనకి ప్రతి స్టాపింగ్‌లోనూ ఆపుతాడు. ప్రతి అదే మెయిన్ స్టాపింగ్స్‌లో కొన్ని ఆపుతాడు గానీ, అండ్ మొత్తం 8 స్టాపింగ్స్ ఏమో ఉన్నాయి మనం వెళ్ళే చోటికి. 4 ½ అవర్స్ అయితే మనకైతే జర్నీ పడుతుంది. చూడండి ఇదే ఏంది కాట్పాడి జంక్షన్. ఇక్కడే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ వేసేస్తున్నాడు మాకైతే. ఇంకా మధ్యలో కొన్ని స్టేషన్స్ అయితే తీయలేదు నేను. ఏమనుకోకండి. అండ్ చాలామంది ఉంటే చాలామంది ఎక్కుతారు. మీకు జనాలు చూడండి కాట్పాడి చేసిందంటేనే ఫుల్ జనాలైతే వచ్చేసినారు మాకు. అసలు నిల్చుకునేదానికి కూడా ప్లేస్ లేదు. మాకైతే సీటే దొరకలేదు వెళ్ళేటప్పుడు. మళ్ళీ లాస్ట్‌లో వేరే వాళ్ళు ఫ్యామిలీ ఉంటే వాళ్ళైతే మాకైతే ఇచ్చారు. దిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాట్పాడిలో. కాట్పాడి వచ్చి ఒక మెయిన్ జంక్షన్ లాగా అనుకుంటాను ఇక్కడ. సో, దిగేవాళ్ళు కూడా చాలామంది అయితే దిగేశారు. ఒక హాఫ్ అన్ అవర్ దాకా దాదాపు ట్రైన్ అయితే మనకు అక్కడే వేసేసారు. మేము అక్కడి నుంచే ఇంకా బయట దిగేసి కొంచెంసేపు చూసాను. ట్రైన్ వెత్తలేదు. సో, వ్లాగ్ తీస్తూ ఉన్నాను. చూడండి చాలామంది దిగారు. అండ్ ఎక్కడం కూడా దానికి డబుల్‌గానే ఎక్కారు. ఎందుకంటే అరుణాచలేశ్వర స్వామి టెంపుల్‌ని చూడనోళ్ళు ఎవరు లేరు. అక్కడ దర్శనం చేసుకోవాలంటే ఆయన పిలవాలి అని చెప్పేసి ఆయన మన చాగంటి కోటేశ్వరరావు గారైతే చెప్పారు. సో, దానికోసమే అనుకుంటా ఇంతమంది జనాలు మన ఆంధ్ర, తెలంగాణ నుంచి చాలామంది అయితే వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. ఇంగా మేము ఇంకా సీట్ దొరకలేదు. చాలా వరకు బయటే చూసుకుంటా కూర్చొని ఇదేదో ఫ్యాక్టరీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది బయట అట్మాస్ఫియర్ అయితే. చాలా వరకు అక్కడ మేము మెట్ల పైనే కూర్చునేసినాం. అదే బాగుండింది. లోపల కూర్చొని ఉండడం కన్నా, వాళ్ళతో ఉండడం కన్నా బయటే బాగా చల్లగా ఉండింది. అండ్ బయట ఫుటేజ్ చూస్తా ఉంటే ఇంకా బాగా వచ్చింది. నెక్స్ట్ స్టేషన్‌కి అయితే వచ్చేసాం చూడండి. ఈ స్టేషన్‌లో అయితే ఇంకా వీళ్ళు కూడా ఎక్కువ అయితే ఎక్కలేదు చాలా వరకు. ఇద్దరు ముగ్గురు అయితే ఎక్కారు అంతే గాని ఫైనల్‌గా అయితే మేమైతే ఇంకా లాస్ట్ స్టేషన్‌కైతే మేము దిగేసాము. మేము దిగినామో లేదో వర్షం అయితే అలా పడింది. ఎందుకు పడిందో మాకైతే అర్థం కాలేదు. ఆ అరుణాచలేశ్వర స్వామి మాకైతే దర్శనం ఇచ్చాడో ఏం తెలీదు గానీ, దిగిన వెంటనే మాకు వర్షం చినుకులతో ఫస్ట్ స్టార్ట్ అయింది. మేము దిగేసి అటు వెళ్ళే లోపల వీడియో రికార్డింగ్ చేసుకొని చూడండి పరిగెత్తాను నేనైతే వీడియో రికార్డ్ చేసుకుంటా. ఆ వీడియో రికార్డ్ చేసుకునే లోపల నాకు వర్షం అయితే పడిపోయింది. నా ఫోన్‌లో అయితే మైక్ కూడా పోయింది చెప్పాలంటే. ఫోన్ మాట్లాడుతా ఉంటే అసలు కూడా వినిపియలేదు. వాళ్ళకి వినిపియలేదు. నాకు సరిగ్గా వినిపియలేదు. మేమైతే ఇంకా వర్షం ఫుల్లు తడిచిపోతా ఉన్నాము. ఇంక చూడండి తిరువన్నామలకైతే మనమైతే రీచ్ అయిపోయినాం. 4 ½ అవర్స్ మేము స్ట్రగుల్ అయిన తర్వాత పోయి మొత్తానికైతే రీచ్ అయిపోయినాం. రీచ్ అయిన వెంటనే చాలా అంటే చాలా చల్లగా మేము ఫుల్‌గా తడిచిపోయినాం ఆడుకుంటూ ఉన్నాము. అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ మీరొక్కసారి బయటకొచ్చేసినారంటే ఆటోలంతా మీకోసం అరుణాచలం కోసం అక్కడ దింపేస్తా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తుంటారు. మీరు యామారితే రూ. 100 తీసుకుంటారు. లేదు అంటే జస్ట్ రూ. 30 అలా మీరు మాట్లాడుకొని వెళ్లారంటే రూ. 20 కూడా తీసుకొని వెళ్తారు. బైక్ ర్యాపిడో అయితే రూ. 20 చూపిస్తుంది. మీకు బయటొచ్చిన తర్వాత తిరువన్నామలై అని చెప్పేసి ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. అండ్ ఏమంటే బాత్రూమ్సే చాలా వరకు ఫ్రీ బాత్రూమ్స్ ఉందా ఏం లేదు. అన్నీ చాలా వరకు పెయిడే.
సో మీకు బాత్రూమ్ ఉంటే వాళ్ళు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వర్షం మొత్తానికైతే అయితే పడతా ఉంది అరుణాచల్ నుంచి పోయే రోడ్డు. మనమైతే తిరువన్నమలై నుంచి దిగేసాము. ఆ నుంచి 1.5 కిలోమీటర్స్ ఏమో నడుచుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. మీరు ఆటో స్పేర్ ఇలా చూసుకున్నారంటే ఆటో స్పేర్ అయితే పర్ పర్సన్ కి 30 అడుగుతున్నారు. మీరు ఏమారితే ఇంకా 100 కూడా అడుగుతారు. ఇంకా చూసుకొని మీరైతే ఎక్కండి. లేదు మీరు వాకబుల్ అడగలుగుతారంటే మీరు నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. సర్కిల్ వచ్చిన తర్వాత మనకి ఇట్లాగా గిరివల పాద అని చెప్పేసి చూపిస్తుంది. గిరివల మార్గం అంట. ఈ సర్కిల్ వచ్చిన తర్వాత మీరు లెఫ్ట్ తిరగాలి. స్ట్రైట్ గా వచ్చిన తర్వాత లెఫ్ట్ అయితే తిరగాల్సి వస్తుంది. మీరు ఇంకా ఈ రోజు వర్షం పడుతుంది కదా, మీకు సరిగ్గా తెలియలే. వర్షం పడకుండా అంటే బాగుంటుందేమో. నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మాకు వర్షం పడతా ఉండేది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండింది. కానీ మేము అప్పటికి నడుచుకొని వచ్చేసాం. వర్షం పడకపోతే మీరు నడుచుకొని వెళ్ళిపోవచ్చు. నార్మల్ మనమైతే ఇప్పుడు రాజగోపురం బోర్డు అయితే చూసాం కదా, ఇంకా దాన్ని అయితే మనమైతే ఇంకా దాటుకునేసి ఇట్లా వెళ్తా ఉన్నాము. మనమైతే ఇప్పుడు గూగుల్ మ్యాప్ అయితే ఈజీగా అయితే ఫాలో అయిపోతూ వెళ్తా ఉన్నాము. ఇక్కడైతే ఒక అదే రాజగోపురం అయితే ఉంది. ఈ చీకట్లో మీకు కనిపిస్తుందా లేదు తెలియట్లేదు, చూడాలి, చూపిస్తాను. ఇది 50 రూపీస్ 50 రూపీస్ అంట. ఇంకోటి ఉంది, అది కూడా ఇంకో 50 రూపీస్ అని చెప్పారు. ఏది మాకు ఏం నమ్మాలని తెలియదు. ఒకటి రాజగోపురం సైడ్ వెళ్తుందంట, ఇంకోటి రాణిగోపురం సైడ్ వెళ్తుందంట. మేము ఇంకా వెళ్ళేటప్పుడు మాకు ఏం చేయాలో తెలియలేదు. లాస్ట్కి ఫ్రీ దర్శనం ఎక్కడని చెప్పేసి కనుక్కొనేసి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఉండింది. మేము లోపలికి ఎంటర్ అయిపోయేసాము. మాకు అరుణాచలేశ్వర స్వామి కరుణించాడనే మేము అనుకోవాలి. ఎందుకంటే మాకు దర్శనం దొరికిందంటే అంత ఎందుకు మాకు అంత భిన్నగా దర్శనం దొరికిందని కూడా ఎందుకు తెలియదు. చాలా మంది నైట్ అక్కడే మేము లోపలికి ఎంటర్ అయిపోయినాం. గేట్ వేసేసారు. 7:40కి అంతా మీకు గేట్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ మార్నింగ్ 5:30కి మీకు ఓపెన్ చేస్తారు. సో మాకు ఆ అరుణాచలేశ్వర స్వామి మాకు కరుణించాడని చెప్పాలి. ఎందుకంటే చాలా చోట్ల మేము మధ్యలో దూరేసాము, చాలా ముందుకు వెళ్ళిపోయినాము. మా వెనుక వచ్చి క్యూ లైన్లో నిల్చుకొని వాళ్ళైతే దాదాపు 2-3 అవర్స్ అయితే నిల్చుకొని ఉన్నారు. కానీ వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వలేకపోయినారు. మేము ఫ్రీ దర్శనంలో వచ్చి మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, అందరు లైన్లో వెళ్తున్నారు, మేము సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే మీరు ఆ చెట్టును చూసారా, అక్కడి నుంచి చూస్తే మనకి 9 గోపురాలు అయితే మీకైతే కనబడుతుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నిల్చుకొని చూడండి. ఇక్కడ చూపిస్తున్నారు. మేము దర్శనానికి వెళ్ళిపోయాము, నేను చూపించలేదు. అక్కడి నుంచి చూస్తే మీకు 9 గోపురాలు అయితే మీకైతే కనబడుతుంది. మేమైతే వెంటనే అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. క్లోజ్ చేస్తారు, క్లోజింగ్ టైం కాబట్టి. మాకు దర్శనం అవ్వడము మేము 7:40కి లోపల ఎంటర్ అయితే మాకు దర్శనం అయ్యింది 12కి అయ్యింది. దాని తర్వాత గిరి ప్రదర్శనం వచ్చి 4.5 అవర్స్ ఏమో చేసాం. 14 కిలోమీటర్స్ మేము 4.5 అవర్స్ మేమైతే స్ట్రగుల్ అవుతా కూర్చోకుండా నేనైతే వెళ్ళాను. మనమైతే ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ అయితే గిరివలం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ రాజగోపురం గారి నుంచి మీరు స్టార్ట్ చేసినారంటే ఫస్ట్ ఒక లింగం వస్తుంది. ఆ లింగం పేరు వచ్చి ఇంద్రలింగం అంట. సెకండ్ లింగం వచ్చి అగ్నిలింగం, దాని తర్వాత యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్య లింగం దాకా ఇలా అన్ని లింగాలు అయితే మీరైతే కంట్రోల్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడైతే మనకైతే దిష్టి తీస్తారు, తిరునింగి అని చెప్పేసి వీళ్ళు అంటారు. వీళ్ళ దగ్గర మీరు దిష్టి తీసుకోవచ్చు. ఇంకా వెళ్ళే దారిలో మొత్తం మీరు గుళ్ళు మాత్రమే చూస్తారు. మీరు అన్ని దేవుళ్ళని చూసినట్టే నాకు తెలిసినంత వరకు ఇక్కడ వచ్చి గిరివలం చేసేవాళ్ళు చాలా అంటే చాలా పుణ్యం చేసుకుంటే తప్ప మీరైతే రాలేరు. ఇంకా వెళ్ళే దారిలో అంతా ఇవంతా లోపల అడవి అనుకుంటాను, చాలా జింకలు అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్లాస్టిక్ అంతా వేసేస్తున్నారు, అది మాత్రం కొంచెం చూసుకుంటే పర్లేదు. అండ్ లోపల కూడా దర్శనం చేసుకునేటప్పుడు మన తిరుమలలో అయితే లాగి పడేస్తున్నారు కదా, ఇక్కడ అలా అంతా ఏం లేదు. చాలా అంటే చాలా స్లోగా దేవుని చూడండి, అమ్మవారిని చూడండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అలా చూపించి మరీ పంపిస్తున్నారు. దాదాపు దర్శనానికి మాత్రమే 4 లైన్లు లోపల, అంటే క్యూ లైన్ లాగా ఉంటుంది కదా, అక్కడ కొంచెం స్టెప్ బై స్టెప్ అట్లా 4 లైన్లు అయితే పంపిస్తున్నారు. ఇంకా ఆ లైన్లో పంపిస్తున్నా కూడా ఎందుకో తెలీదు దర్శనం అయితే 4 అవర్స్ అబోవ్ అయిపోతుంది. మనకైతే గిరివలం చుట్టేటప్పుడు అయితే మనకి ప్రతి చోట మ్యాప్ చూపిస్తుంది. ఆ మ్యాప్ చూసుకొని అయితే మీరు వెళ్ళండి, లేదా మీరు గూగుల్ మ్యాప్లో అయితే చూసుకొని వెళ్ళండి. ఇదైతే సాయిబాబా టెంపుల్ చాలా అందంగా ఉంది కాబట్టి నేనైతే క్లిప్ అయితే తీసుకున్నాను. వెళ్ళే దారిలో రాముడు వారిది ఉంటుంది పాదాలు, ఈ పాదాల మీద అందరు నిలబెడుతున్నారు కదా, మీకు ఎంత కష్టమైనా పర్లేదు, మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా కోరుకోండి అని వెళ్ళేసారండి. ఇక్కడైతే మనకైతే రుద్రాక్ష అయితే ఫ్రీగా ఇస్తారు, పంచముఖ రుద్రాక్ష అయితే ఫ్రీగా ఇస్తారు. అది చూసుకొని ఈ చూడండి ఆ శివుణ్ణి దగ్గర 7-8 కిలోమీటర్స్ అయితే తిరిగేసాను.
ఎందుకు చెప్తారు, చాలా వరకు లింగాలు చూపించలేదు, ఎందుకంటే చాలా వరకు క్లోజెస్లో ఉన్నాయి, అందువల్ల చూపించలేకపోయాను. ఇది అయితే మోక్ష మార్గం. దీనికి క్యూ లైన్ మాత్రం 500 మెంబర్స్ ఉన్నారు. నా వల్ల కాలేదు. 10 కిలోమీటర్స్ అబోవ్ తిరిగేసిన తర్వాత నా వల్ల కాలేదు, నడవలేకపోతున్నాను. అక్కడెక్కడ ఇంకా వాళ్ళ క్యూ లైన్లో 500 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను చుట్టి నిల్చుకొని వెళ్ళలేకపోయాను. అది మోక్ష మార్గం. దానికి వెళ్ళేసి మీరు చూసుకొని అయితే రండి. మొత్తానికి అయితే ఇదే మన రాజగోపురం. ఇక్కడైతే నేను దీపం వెలిగించేసి మళ్ళీ అయితే నేను రైల్వే స్టేషన్కి వచ్చేసాను. దాదాపు 5 కంతా నేను రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాను. మీరు మళ్ళీ 9 మళ్ళీ రిటర్న్ ట్రైన్ వచ్చి మనకి 6:40కి వస్తుంది, చెప్పాను కదా ఆల్రెడీ. 6:40కి అయితే మనకి సేమ్ విల్లుపురం ఇంట్రాసిటీ ఎక్స్ప్రెస్ మాత్రమే వస్తుంది. ఆ ఎక్స్ప్రెస్లో మనకి జనరల్ కోచెస్ మాత్రమే ఉంటుంది. సేమ్ ఎంత వచ్చేటప్పుడు ఎంత ప్రైస్ ఉన్నిందో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ప్రైజే ఉంటుంది. సో ఈ ప్రైస్ చాలా అంటే చాలా బెటర్ అనే చెప్పవచ్చు. మాకైతే ఎక్కువ ఖర్చు కూడా అవ్వలేదు మేము వచ్చినప్పుడు. సో వెళ్ళేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంది. కానీ నిద్ర లేదు ఫుల్. మీరు వచ్చేటప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకొని రండి, ఒక 2 డేస్ అట్లా స్టే చేసేటట్టు. ఎందుకంటే నిద్ర ఉండదు, చాలా వరకు నిద్ర ఉండదు. దాన్ని మాత్రం మీరు చూసుకొని వచ్చుకోండి. ఎందుకంటే నిద్ర లేకపోతే చాలా కష్టము. చాలా చిన్న పిల్లలంతా వచ్చారంటే మీరు తోడుకొని వచ్చారంటే చాలా కష్టం. మేము ఓన్లీ నైట్ మాత్రమే మొత్తం దేవుడినంతా చూసుకునేసి మేమైతే వచ్చేసాము. చూడండి తిరుపతి కొండలు ఎంత బాగా అందంగా ఉందో. వచ్చేటప్పుడు ఈ క్లిప్స్ అన్ని చూసుకుంటా తీసుకుంటా అయితే వచ్చాను. మీకు నెక్స్ట్ ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా నాకు ఫాలో చేసుకోండి. నా కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. అక్కడ వెళ్ళి కన్ఫర్మ్ మీకోసం అన్నీ తెలుసుకొని మీకోసం వీడియో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.